టు నవతాల్ లోకల్ టీవీ. పటంచేరు పట్టణంలోని జేపీ కాలనీలో కార్పొరేటర్ మెట్టుకుమార్ దంపతుల చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సాహిత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బిహెచ్ఎల్ ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పటంచేరు శాసన సభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఎమ్మెల్యే జిఎంఆర్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సాహితీ శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య ప్రతిష్టాపన మహోత్సవానికి పటంచేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా వచ్చి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు, వీరితో పాటు మాజీ జెడ్పీటీసీ మాణిక్యం, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్, ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు కల్వకుర్తి, శాసన సభ్యులు జైపాల్ యాదవ్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణంలో ప్రముఖులు, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అట్లనే వచ్చాయి ఫోటోలు బ్యానర్ చూపిస్తారు చూడగానే లోపలికి కమాన్ రైట్ పోటీ స్టేట్ కదా స్టేట్ గుడిగడికి వస్తుంది పోలీస్ స్టేషన్ లోపల పెద్ద రోడ్లో మళ్ళీ కదా కమాన్ రైట్
రైట్కి మరలకు మళ్ళీ మళ్ళీ వెనకకి తీసుకొని స్ట్రేట్గా రాకండి. కూడా ఒక స్ట్రేట్గా రా, స్ట్రేట్గా పెద్ద రోడ్లో బస్సు రోడ్లోనే వస్తే ముందుకు వచ్చినటువంటి పులిగానే ఉంటుంది. ఓకే ముందు దర్శనం చెప్పుకోవా, మళ్ళీ బయటకు వెళ్తాడు. చాలా గొప్ప బాబానా పెట్టకుంటావు పెట్ట సార్ అంటే చాలా కష్టాలు కదా. कड़ी नहीं सर
అందరూ కూడా లోపలికి వెళ్ళిపోండి. చిన్నపిల్లలు ఆడవారు ఎవరున్నా కూడా కొంచెం దూరంగా వెళ్ళాలి. దూరంగా శ్రీలక్ష్మీ వల్లభారంభాం విహనామునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవో నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పించమువాడు నభురాజిల్లెడి మోమువాడు కండు చల్మల మానధనంబు తెచ్చెను మల్లియలారమీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. యశోదాదేవి కృష్ణ పరమాత్మని గురించి ఆయన యొక్క లీలలు అమోఘమైనటువంటి లీలలు ఈ గోపికలను అడుగుతుందన్నమాట. ఇంత నల్లగా ఉంటాడు, పద్మనయనాలు, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇవి కుర్రాడు కృష్ణుడు అంటాం మనం, గోపాలుడు అంటారు అందరూ కూడా, అల్లరి కృష్ణుడు అంటారు, దొంగ కృష్ణుడు అంటారు, వెన్న దొంగ అంటారు. ఇన్ని రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కొద్ది నుంచి కనపట్టలేదు, మాకు ఎక్కడైనా ఉన్నాడా మీ యొక్క మళ్ళీ అలారమీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఎక్కడైనా దాక్కున్నాడా, పొదల మాట ఎలా దాక్కున్నాడా, లేదా మీ యొక్క పౌటి చెంగురు వెనకాల ఎక్కడైనా దాక్కున్నాడా, మా కృష్ణుని చూశాడా అని చెప్పేసి అడుగుతుంది యశోదాదేవి. ఎందుకంటే కృష్ణతత్వం అమోఘమైనటువంటి 18 పురాణాల్లోనూ కూడా కృష్ణ తత్వం అనేది ఈ భాగవతం